పోయి జోగి, నీ మీద మాకు భక్తి లేదు, గౌరవము లేదు. సోమరిపోతులైన మీకు తినబెట్టి విచ్చగాండ్ర సంఖ్యను పెంచబోము. బ్రతుక్కే జ్ఞానం తెలియని నువ్వు కాలజ్ఞానం చెబుతావా? అడుక్కు తింటూ మన విశ్వబ్రాహ్మణ కులం వారికి తలవంపులు తెస్తావా? ఇంత పరమార్థం చెప్తావు కదా నాయన. యాచనావృత్తి కంటే హీనమైంది లేదని తెలియదు. క్షుద్రశక్తులతో మోసగించి శేషం తాగినంత మాత్రాన, కనికట్టు విద్యతో మభ్యపెట్టి కుక్క మాంసము తినిపించినంత మాత్రాన, మోసాలకు నివాసమైన గడ్డం పెంచినంత మాత్రాన ఈ నంద్యాల పట్టణ పాంచాననం వారు నీ నక్కజిత్తులకు లోబడరు సుమా. కుల వృత్తితో కూడు సంపాదించుకొని నీచమైన యాచనా వృత్తి మానుకో. యాచనం హి పురుషశ్చ నికృష్టం వామనో భవతి యాచితుమిచ్చన్. మున్ను దేవకార్య నిమిత్తము వామనమూర్తి బలిచక్రవర్తిని 3 అడుగులు నేల యాచించాడు నాయన. ఆయన 3 అడుగులు అడిగి 3 లోకాలు ఆక్రమించాడు. మరి నువ్వో? అవసరమైతే నేను సరేలేని అవసరం. సాటి కులస్త్రం అని ఈ పూట కూడేడతాం. కానీ ఒక షరతు. ఇదిగో, పెట్టింది మెతుకు మిగలకుండా తినాలి. తింటే నీకు మేము దాసులం, తినకుంటే మా అందరికి నువ్వు దాసు. అలాగే నాయన. కష్టపడకుండా వచ్చిన కూడు, అడుక్కున్న కూడు, తేరగా వచ్చిన కూడు తిను. నువ్వు ఒక్కడే తిను. నా దాకా ఎందుకులే నాయన. మా సిద్ధయ్య మీ కోరిక తీరుస్తాడు. योगानंदकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चंद्रार्कानलभासमानलहरी त्रैलोक्य रक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी माता अन्नपूर्णेश्वरी. హరి ఓం. నాయనా సిద్ధ, శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శరణు శరణు. సచ్చిదానంద సంధాన సంధాయక శరణు శరణు. దిగంత విశ్రాంత విఖ్యాత పవిత్ర చరిత్ర శరణు 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 శరణు. హరి ఓం. స్వామి, తమ శక్తిని పరీక్షింప సాహసించిన మా అపరాధాన్ని మన్నించండి. అగ్నులం, అల్పులం, మీ కాలజ్ఞాన ప్రబోధంతో మమ్ము మా పట్టణవాసులందరినీ పావనం చేయండి స్వామి. हरि ओम హరి ఓం. हरि ओम హరి हरि ओम हरि ओम. शिव गोविंद गोविंद हरि गोविंद गोविंद. ఉత్పాతములు ఎన్నో ఉత్పత్తిల్లేను, తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను, అంతు పొంతు లేని ఆపదల దేశము అల్లకల్లోలమైపోయేను. శివ గోవింద గోవింద. హంపిలో హనుమంతుడాగ్రహమున లేచి ఆర్భాటముగ కేక వేసేను. ఆ కేకలకు జనులు వదరిపోయేరు, ఆకురాలిన ఎట్టు రాలిపోయేరు. శివ గోవింద గోవింద. హైదరాబాదును మూసే మహానది వరదతోటి ముంచి వేసేను.
బావులు చెరువులు నీరు లేక ఎండి క్షామదేవత తాండవించేను శివ గోవింద గోవింద. ఉదయగిరిలో ఒక్క కాన్పుకే ఒక్క భామ ఏడుగురు పిల్లల్ని కంటుంది. సాగరంలో పెద్ద బడబాలనం పుట్టి గ్రామాలనే మార్చివేస్తుంది శివ గోవింద గోవింద. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒక్కటేనని సామ్యవాదము పైకి వస్తుంది. బంగారమే కంటి కగుపడక మాయమై ఇత్తడికి ఆధిక్యమొస్తుంది శివ గోవింద గోవింద. శ్రీగిరి మల్లయ్య దేవాలయములు పట్టపగలే మొసళ్ళు దూరేను. తిరుపతి వెంకన్న గుడి 4 రోజులు పూజలేక మూతపడేను శివ గోవింద గోవింద. తిరుపతి కొండపై జలధార పుట్టి అందరికి ఆధారమయ్యేను. అమెరికా దేశాన భూకంపములు పుట్టి పట్టణాలకి చేటు వచ్చేను శివ గోవింద గోవింద. 6 ఏళ్ల పిల్లకు ఆశ్చర్యకరముగా మగ చిన్నవాడు జన్మించేను. వేప చెట్టుకు అమృత బిందువుల రీతిగా పాలుగారే రోజు వచ్చేను శివ గోవింద గోవింద. ధరణి పట్టని జనం తల్లకిల్దుగా పెరిగి తిండి గుడ్డ చాలకుండేను. తెర మీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చలాయించేను. తెర మీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చలాయించేను శివ గోవింద గోవింద. కంచికి పడమర గాండ్లవారి ఇంట కామధేనువు ఒకటి పుట్టేను. పల్నాటి సీమలో ప్రజల వంచన చేసి ద్రవ్యమంతా ఒకడు దోచేను శివ గోవింద గోవింద. గల్డి కోటను మందు కొట్టు ప్రేలిపోయి జన నష్టమే సంభవించేను. కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడేను. నెల్లూరునకు ముప్పు వచ్చేను శివ గోవింద గోవింద. వంగుతూ లేచేటి ఈత చెట్టును చూచి లోకులంతా పూజ చేసేరు. వెనుక జన్మములోన జరిగిన కథలన్నీ 3 ఏళ్ల బాలుడు చెప్పేను శివ గోవింద గోవింద. యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసేను. యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసేను. వీరభోగ వసంతరాయుడుగనే వచ్చి దుష్ట శిక్షణ అప్పుడు చేస్తాను.